పోస్టింగ్ ఇవ్వాలి అంటే సంవత్సరానికి 15 లక్షల రూపాయలు ఆ పోలీసు దగ్గర లంచం. ఇది క్లియర్, ఊరంతా తెలుసు. పోలీసు వాడు ఏం చేస్తాడు? ఆ 15 లక్షలు వసూలు చేసుకోవడానికి గంజాయి అమ్మేవాళ్ళని, గుట్కా అమ్మేవాళ్ళని, అక్రమ మార్గాల్లో సంపాదించే వాళ్ళందరికీ పోలీసులు మామూలు తీసుకుని వాళ్ళు అలౌ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది పోలీసులు అవమానించినట్లు కాదంటారు? 100% పబ్లిక్ లో చెప్తాను సార్. ఓకే, అవినీతి చేయటం మనం ఆపలేం సార్. 3 ఏళ్ళు ఆగు. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు జల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి అట్టగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ, టిపిఓ, టిపిఎస్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఏసీపీ నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, 7 సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. బట్టలు ఊడదీస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులను చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే మన బలహీనత. అది 70 టన్నుల లోడుతో లారీ వెళ్తుంది. వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాలూకా మనిషి ఎవరో భీమాస్ రెడ్డి అంటండి. నేను అన్ని చర్యలు అంటున్నారండి. ఏమన్నంటే గుద్దేస్తారా బాబు, ఎలకండ్రా అన్నాడు. ప్రతి కూడా గుద్దేసి కూడా చంపేసి కూడా అండి. గుద్దేమని చెప్పాను, దమ్ముంటే గుద్దే సరిపోండి రా బాబు, ఏమవుతుంది? ఎమ్మెల్యే తెలుసా మీకు? తెలుసు. ఎవరండి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో నెగ్గుతారైనా? ఆయనకే వేస్తాం మేము ఓటు. ఆయన కోపం ఎక్కువ అంటారు కదా, అచ్చే రాజకీయాలు చేస్తారు. చేయనివ్వండి, మాకేటి, మమ్మల్ని ఏం చంపట్లేదు కదా. ఆయనకి ఎవరో ఇబ్బంది అయితే వాళ్ళు చేసుకుంటారు. అది ఇప్పుడు పుట్టినే ఎవరినే చంపారు కదండి. నాకు బాగా విసుగైంది ఏంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్ గా, రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు రౌడీలను వెనకేసుకొస్తాం, గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం. తెనాల్లో గంజాయి రౌడీలను పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా జ్యుడిషియరీకి వెళ్ళారు, న్యాయ వ్యవస్థకి. ఒకవైపు ఏమో జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది, ఒక రేప్ జరిగితే అంగచ్ఛేదం చేయండి వాడు చేసిన వాడికి, అంత కోపం వచ్చేసింది ఆయనకి. మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకున్న క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది? నేరాలు ఎక్కడ ఆగుతాయి? ఇటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద, బలైపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. క్రిమినల్స్ వచ్చి రాజకీయాలు చేస్తే ఇట్లాగే ఉంటుంది. నేడు పొట్టేలు తల నరికినట రప్పారప్ప నడుపుతాను, మంచిది. నేడు పొట్టేలు తల నరికినట రప్పారప్ప నడుపుతాను. ఇక 3 ఏళ్లే తెలుసు కదా, తర్వాత మా వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాం. వైసీపీ శ్రేణుల అరాచకం రోజు రోజుకు పెచ్చుమీరుతోంది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో 26వ తేదీ రాత్రి కొందరు వైసీపీ నాయకులు నడి రోడ్డుపై చేరి రప్పా రప్పా అంటూ నినాదాలిస్తూ ప్రజలంతా చూస్తుండగా పెద్ద కత్తితో పొట్టేలు తలనరికారు. 2029లో గంగమ్మ జాతర రప్ప రప్ప అని రాసి ఉన్న ఫ్లెక్సీపై ఆ రక్తం చల్లి జగన్ చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. తప్ప తాగి ఆ మత్తులో జై జగన్, జై జై జగన్ నినాదాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ అరాచకాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నేడు పొట్టేలు తల నరికినట రప్పారప్ప నడుపుతాను, మంచిది. నేడు పొట్టేలు తల నరికినట రప్పారప్ప నడుపుతాను. ఇలాంటి భావజాలం ఉండకూడదు. మానవత్వానికి నిలబడే భావజాలం ఉండాలి. క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేయని పాలిటిక్స్ ఉండాలి. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతా ఉన్నాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్న, అంటే మై ఫాదర్స్ కజన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది? ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. లేదంటే మీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు
బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి, ఎవరు కలెక్టర్గా ఉండాలి నేను ఒక్కటి చేయలేదు. నేను ఓన్లీ వన్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నాకు మీరు స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రసీ, స్ట్రెంగ్త్ అండ్ ఇన్స్టిట్యూషన్, అంతకుమించి తప్ప నా దగ్గర నుంచి మీకు ఫోన్స్ రావు. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ మై పార్టీ మెన్, ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. నా దగ్గర నుంచి చెప్తున్నాను, మీకు వన్ సింగిల్ ఫోన్ కాల్ రాదు పలానా వాళ్ళని విడిపించమని. అలాగే మా ఉన్న నాయకులందరికీ కూడా చెప్తున్నాం, నన్ ఆఫ్ దెమ్ విల్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ రౌడీ ఎలిమెంట్స్. మనం ఎవరు ఎంకరేజ్ చేస్తాం సార్? చేయం కదా. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ. వెరీ క్లియర్. రియలైజ్ అయ్యాడా నిజంగా మనుషుల్ని చంపడం తప్పిది? ఐ వాజ్ బీన్ బ్రెయిన్ వాష్డ్. అంటే హీ వాజ్ అ టీనేజర్. అలాంటి ఒక ఉగ్రవాది నిజంగా మారుతున్నాడా పిల్లాడు? వాడిని బ్రెయిన్ వాష్ చేశారు. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తాం. అలా నీచుల్ని వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. చిన్నపిల్లాడు తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు. చిన్నపిల్లవాడు కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. ఇలాంటి చెప్పే నాయకుడిని కాదు నేను. మీ అబ్బాయి ఏదో ఒక 14 సంవత్సరాల అమ్మాయిని ఇవన్నీ ఎందుకయ్యా ఇలాంటి మాటలు? చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న. అమ్మాయి కూడా ఎవడయ్యా రేపు చేయింది? ఎవడయ్యా అంత మంచివాడు? ఎవడు? జగన్ గారిది ఆ ఇన్సిడెంట్ అదే అంటే ఇప్పుడు అక్కడ సింహాద్రిపురం అనే చోట 3 ఆయన ఫాలోయర్స్ అన్లైసెన్స్డ్ గన్స్ దొరికాయని అతను డిటైన్ చేశారు అక్కడ పోలీస్ స్టేషన్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి వాళ్ళు వదిలేసేయండి అని చెప్తే వాడు లేదు నేను ఇంకా వీళ్ళను ఇది ఇలా దొరికింది అని అంటే ఆయన ఏం చేశారంటే వెళ్ళి మీరు అసలు చెప్పినా కూడా వదలడం లేదు, పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు. నువ్వు విలువలు లేనోడు జగన్, నువ్వు క్రిమినల్, నువ్వు క్రిమినల్ జగన్. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటి ఉందండి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, కొంతమందికి మంచిగా అనిపించవచ్చు. ఆయనకి ఏది నచ్చితే అది చేస్తాడు. ఎంత దూరం చేస్తాడంటే సపోజ్ నాగరాజు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ అనుకో, నాగరాజు తప్పు చేశాడు అనుకో, అంటే ఒక రేప్ చేశాడు లేకపోతే ఒక మర్డర్ చేశాడు అనుకోండి, నేను వెళ్ళి సార్ నాగరాజు ఒక మర్డర్ చేశాడు అన్నా అనుకోండి, ఒకటే కదనా అంటాడు, ఒక మర్డరే కదా చేసింది అంటాడు, అంత మీదేసుకుంటాడు. అది చేసినప్పుడు ఆలోచిద్దాంలే అంటాడు. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ పెద్దల దగ్గర నుంచి కానీ ఆల్ ద రెస్పెక్టెడ్ ఇండివిజువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఇఫ్ యూ డోంట్ బికమ్ అ పార్టిసిపెంట్, ఇఫ్ యూ వాంట్ బి ఎ మియర్ స్పెక్టేటర్, యూఆర్ నాట్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ, యూఆర్ వీకనింగ్ డెమోక్రసీ. మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. హౌ కమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వాట్సాప్ గ్రూప్ ఫర్ లా అండ్ ఆర్డర్? మా ఏరియాలో సమస్య ఉంది, వై కాంట్ వి కమ్ టుగెదర్? ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేదు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్.